నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్న పరిస్థితి. అలాగే మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో రాజకీయాలు వాడివేడిగా ఉన్న పరిస్థితి. అలాగే మనం చూస్తే కనుక కూటమి అభ్యర్థులుగాను జనసేన, బీజేపీ, జనసేన ఎవరైతే మన టీడీపీ ఉందో ముగ్గురు కలిసి కూడా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థిగా ఉన్న పరిస్థితి. అలాగే వైసీపీ కూడా పూర్తి స్థాయిలో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మనకి రేపటి రోజు ఏదైతే 13వ తారీఖు ఏదైతే మనకు పోలింగ్ జరగబోతుందో ఈ నేపథ్యంలో మన అనంతపురం జిల్లాకు సంబంధించి ధర్మవరం నియోజకవర్గం ఎవరైతే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో భూకబ్జా చేస్తున్నారు. ఆయన అరాచకాలు చాలా ఉన్నాయంటూ కూడా ఇక్కడ మన దగ్గర ఆరోపణలు చేస్తూ ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ వచ్చారు. సోమశేఖర్ మన దగ్గర ఉన్నారు. సోమశేఖర్ మాటలో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సోమశేఖర్, ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు ధర్మవరం ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే కేతిరెడ్డి ఉన్నారో వారి మీద పూర్తి ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు? నా పేరు బీరే సోమశేఖర్ అండి. ధర్మవరం మాకు బత్తలపల్లిలో 273 సర్వే నెంబర్లో 7 ఎకరాల 18 సెంట్లు భూమి ఉందండి. అది 100కు 100% అతనే కబ్జా చేశాడు అనే ఆధారాలతోనే నేను ముందుకు వచ్చానండి. నా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉంది. ఆయన ఎంత తెలివిగా మాట్లాడినప్పటికీ వాళ్ళ అనుచరులు వాళ్ళ దగ్గర ఒక ప్రైవేట్ సైన్యం ఉన్నప్పటికీ నేను ఈ 4-5 ఏళ్ళు తినక అప్పులు చేసుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని చాలా బాధపడి ఇండిపెండెంట్గా వేయడం జరిగిందండి. ఆయన ఎదిరించడానికి, ఆయనని ఎమ్మెల్యే గద్దె దించడానికి మాత్రమే నా ఈ ప్రయత్నము. నాకు కూడా న్యాయం జరుగుతుందని నా ప్రయత్నం అండి. అంటే మనము ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి మీరు పోరాడుతున్నారు ఈ ల్యాండ్ సమస్యను? 2019 నుంచి అండి. నేను గుట్లూరు మారుతి అనే వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కేతిరెడ్డి, ఒక సర్పంచ్ బిల్లే శివయ్య అనే వ్యక్తి, ఫక్రుద్దీన్ అనే వ్యక్తి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు ఉన్నాయండి వాళ్ళ అనుచరులవి. నాకు ఎక్కడే కానీ న్యాయం జరగని పక్షంలో నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోబడడం జరిగిందండి. ఏదన్నా కానీ ఈ ధర్మవరం ప్రజలు భూ కబ్జా దాడి నుంచి విముక్తి పొందడానికి మాత్రమే నేను ఇంత వివక్ష తీసుకొని రావడం జరిగిందండి. ధర్మవరం ప్రజలు దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మనం చూస్తే ఇప్పుడు 2010 నుంచి మీరు ఈ సమస్య 2019 నుంచి సమస్య ఉంది అని మీరు అంటున్నారు. అంటే 2019 నుంచి దాదాపుగా ఇప్పటికీ 5 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 5 సంవత్సరాల నుంచి మీరు ఊరికే ఉండి ఇప్పుడు ఎలక్షన్స్ కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, రేపటి రోజు ఏదైతే ఉందో 13వ తారీఖు పోలింగ్ జరగబోతోంది. అంటే ఓట్లు అందరూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మీరు మీడియా ముందుకు వచ్చి ఎందుకు ఇంత ఆయన మీద ఆరోపణలు పూర్తి స్థాయిలో ఇలా మీరు ప్రస్తావిస్తున్నారు? సార్, ఇంతవరకు ఈ ఎమ్మెల్యే గారు నాకు చేసిన నమ్మక ద్రోహానికి నేను కడప జిల్లా నాయకుల దగ్గర పోయి కొన్ని ప్రయత్నాలు చేశానండి. అప్పటికే ఒక 2-3 ఏళ్ళు నాశనం అయిపోయింది. వాళ్ళు కూడా ప్రయత్నం చేసినప్పటికీ నాకు సంబంధం లేదని తప్పించుకోవడము, మన దగ్గర ఆధారాలు ఉన్నాయని ముందుకు వచ్చాను. అక్కడ 3 ఏళ్ళు వెళ్ళిపోయింది. నేను కూడా కేతిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా, సార్ నాకు ఏదన్నా న్యాయం చేయండి, 20 కోట్ల ఆస్తి, దాంట్లో నాకు మినిమం న్యాయం చేయండి, నాకు ఏం వద్దు అని కూడా చాలాసార్లు అడిగాను. అట్లా అడుక్కునే ప్రయత్నంలోనే ఈ 5 ఏళ్ళు గడిచిపోయాయి సార్. ఇంకా వీళ్ళు న్యాయం చేసే వాళ్ళ మీద నమ్మకం లేక నేను ఈరోజు బయటికి రావడం జరిగింది సార్. అదే మీది ఏదైతే ఇప్పుడు ల్యాండ్ కబ్జా గురైంది, ఇట్లా కబ్జా చేశాడు కేతిరెడ్డి అని మీరు చెప్తున్నారు కదా, ఆ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఆ ల్యాండ్ సర్వే నెంబర్ ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. 273 సర్వే నెంబర్ బత్తలపల్లి టు ధర్మవరంకి పోయేటప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఆపోజిట్లో ఆర్టీసీ బస్ స్టాండ్ అనే బిల్డింగ్ ఉంది సార్, ఓల్డ్ది. కాలేజ్ కూడా అదే ఆ కాలేజ్ వెనకాలే వస్తుందండి. కాలేజ్ వెనకాల కొంచెం కుడిపక్కకు వస్తుంది. మెయిన్ రోడ్డు నుంచి ఒక 200 మీటర్ల లోపలే ఉంటుందండి మా ల్యాండ్లోకి పోయేకి. విలువైన భూమి అండి. అంటే దాదాపుగా ఎంతవరకు విలువ చేస్తుంది మీ భూమి? అది ఎన్ని ఎకరాలు ఉంది? 20 నుంచి 22 కోట్ల భూమి అండి. అది 7 ఎకరాల 18 సెంట్లు భూమి సార్. అంటే మీరు పూర్తి స్థాయిలో ఇంత భారీ స్థాయిలో ఇంతవరకు ఇన్ని ఏళ్లలో కూడా ఎవరు కూడా ఇంత స్థాయిలో ఒక ఎమ్మెల్యే మీద ఇంత పెద్ద స్థాయిలో ఆరోపణలు చేయలేదు. మీ ఇప్పుడు మీడియాకు ప్రెస్ క్లబ్కి వచ్చి అనంతపురం హెడ్ క్వార్టర్కి వచ్చి ఇక్కడ మీడియా సమావేశం దాదాపుగా ఆల్ మీడియా ఇక్కడికి రావడం జరిగింది. ఇంత ఆరోపణలు చేస్తున్నారు కదా, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర కేతిరెడ్డి గారు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఉందండి. గుట్లూరు మారుతి ప్రధాన అనుచరుడు, ఆయన ఆడియో రికార్డింగ్ ఉంది. సర్పంచుల ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. ఎంఆర్ ఆఫీస్లో జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళు బెదిరించినట్టు ఉన్నాయి. మా వెనకలు ఎమ్మెల్యే ఉన్నాడు అనే పదాలన్నీ నా దగ్గర ఉన్నాయండి. అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో చూస్తే మనము ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఇండిపెండెంట్ కూడా మీరు అక్కడ నమోదు చేశారు, నామినేషన్ కూడా చేశారు. అంటే ఇప్పుడు ఈ ఏసీ కూడా మీ వెనక ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీ వాళ్ళు ఏమైనా ఉన్నారా? వారి సపోర్ట్ ఏమైనా ముందుకు వస్తున్నారా మీరు? సార్, నేను
సపోర్ట్ అడగాలనే ఉంది, కానీ ఇప్పటికైతే నేను సంప్రదించలేదు. దగ్గరలో నేను సపోర్టు తీసుకునే ఆలోచిస్తున్నాను సార్. అంటే సపోర్ట్ తీసుకున్నట్టే ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి సత్యకుమార్ గారు ఉన్నారు. అంటే సత్యకుమార్ గారితో మీరు ఇప్పుడు వారితో కలిసిపోయే ఆలోచన ఉందా? ఆ పార్టీలో చేరేది ఏమైనా ఉందా మీరు? సార్, ఆ పార్టీలో కలిసిపోయేదంటే ఇప్పుడు నాది చిన్న వయసు 29 ఏళ్ళు, అంత క్లారిటీ లేకపోయినప్పటికీ రాజకీయాల గురించి ఒక మధ్య తరగతి వానికి కడుపు మండితే ఏ విధంగా బయటకు వస్తాడు అనే దానికి నిదర్శనం సార్. ఇంకొకటి ఏమంటే నేను శ్రీరామ్ గారిని అడగచ్చు, సత్యకుమార్ సార్ని అడగచ్చు. అది నాకు అంత క్లారిటీ లేదు సార్. నామినేషన్ వేసిన రోజు నుంచి ఒకటే బిజీనే, రోజు మీటింగ్స్, యూట్యూబ్లో వీడియోస్ లింక్ పెట్టాను, అక్కడ ఇక్కడ అదే కన్ఫ్యూజన్లోనే ఉండిపోయాను సార్ నేను. ఇప్పుడు మీరు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కేదిరెడ్డి డైరెక్ట్గా మీకు ఫోన్ చేసి మాట్లాడారు అని అంటున్నారు కదా. ఆ మాట్లాడిన సంభాషణలో ఏం మాట్లాడారు? అంటే బెదిరించారా, లేకపోతే ఏమన్నా చేస్తామన్నారా, లేకపోతే న్యాయం చేస్తామన్నారా, ఏమన్నారు సార్? ఇప్పుడు నేను ఏదైతే అగ్రిమెంట్ ఇచ్చానో గుట్లూరు మారుతి గారికి ఎమ్మెల్యే సమక్షంలోనే ఇచ్చానండి. గుట్లూరు మారుతి వాయిస్లో ఏముందంటే ఎమ్మెల్యే గారికి ఫస్ట్ అగ్రిమెంట్ ఇచ్చేద్దామన్నా క్లారిటీ ఉంటుంది. ఎమ్మెల్యేకి ఎంఆర్ఓతో మాట్లాడినాడు, నైట్ కూర్చొని మాట్లాడినాడు, నీ పాస్బుక్ ఒక 2-3 రోజుల్లో వస్తుందని నన్ను మభ్యపెట్టి నాకు ఎవరితో అయితే అపోజిషన్లో ల్యాండ్ ఉందో వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళకి ఫేవర్ చేసి నా అగ్రిమెంట్ నాకు ఎనిక్కిచ్చిన తరుణంలో నేను కడప జిల్లాలో ఒక ముఖ్య నాయకుడి దగ్గరికి వెళ్ళానండి. ఎమ్మెల్యే గారు అన్నాడు, అవినాష్ అన్న దగ్గర పోయి నువ్వు నా మీద కంప్లైంట్ చేసావు, ఎవరు బెదిరిస్తున్నారు నిన్నే అని చెప్పేసి నాకు కాల్ చేశారండి. అవును సార్, మీ పేరు చెప్పి బెదిరిస్తున్నారు పలానా వ్యక్తులు అని చెప్పేసి నేను కూడా క్లియర్గా చెప్పాను. ఆ తర్వాత సార్ ఏదన్నా దయచేసి చూడండి అంటే నేను భూమి పంచాయతీలు చేయనమ్మా నేను అనే మాట అన్నారు. సార్ నేను ఎమ్మెల్యే గుట్లూరు మారుతి అన్నని 2-3 నెలలు ఫాలోఅప్ చేసి మీ దగ్గరికి కూడా వచ్చాను అనే తరుణంలో అవును వచ్చిండొచ్చు, అయినా నేను ఇట్లా పంచాయతీలు చేయనని తప్పించుకున్నారు. ఆ తర్వాత గుట్లూరు మారుతి గారి వాయిస్లో ఫస్ట్ ఎమ్మెల్యే క్లారిటీ ఇద్దాం అగ్రిమెంట్ ఇచ్చేసి అనేది ఒకటి, ఎంఆర్ఓతో మాట్లాడినది ఒకటి, గోపాల్ అనే వ్యక్తిని పిలిపించి మాట్లాడతాడంట అనేది ఒకటి, అవన్నీ కంటిన్యూటీ అండి. బిల్లే శివయ్య అనే వ్యక్తి చాలా వరకు బూతులు మాట్లాడాడు. సర్పంచ్ అనే వ్యక్తి మా ఆయనకు ఎమ్మెల్యే ఉన్నాడు, మేము జగన్ దగ్గరికి వస్తాం, మేము ఏమైనా గాజులు ఏమన్నా తొడుక్కున్నామా అనే మాటలు మాట్లాడి నా దగ్గర కొంతవరకే రికార్డింగ్స్ నేను బయట పెట్టినప్పటికీ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇంకొకటి ఏమంటే ముఖ్య విషయం, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇక్కడ CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నుంచి ఇక్కడ కింద స్థాయి VRO వరకు నాకు న్యాయం జరగలేదు, ఎవరు పట్టించుకోలేదు. పైన DGP గారి నుంచి కింద స్థాయి SI సార్ వరకు అందరూ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. ఒక సామాన్య వ్యక్తిగా నాకు సపోర్ట్ చేయలేదు. మొన్న దాడి జరిగింది కదిరిగడ్డ దగ్గర బీజేపీ కార్యకర్త పైన. ఆయన ఒక శక్తి, సత్యకుమార్ గారు సెంట్రల్ వ్యక్తి, ఆయన దాడి తట్టుకోలేక ఆయన పవర్ని అడ్డగించలేక వీళ్ళు జైలుకి పోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను సార్. అంటే మనం చూస్తే కూడా ఇన్ని రోజుల నుంచి చూస్తారంటే ఈ నేపథ్యంలో మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక జిల్లా స్థాయి అధికారుల మీద RDO కావచ్చు, ఎవరో మహిళ అని చెప్పారు, మహిళ ఎవరో అధికారి యోగేశ్వరి దేవి ఎవరు అన్నారు, వీళ్ళందరి మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆధారాలు ఏమైనా ఉన్నాయి సార్? లక్షణంగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ MRO గారు ఇచ్చిన మాకు ఎండార్స్మెంట్స్ ఉంటాయి సార్. ఎండార్స్మెంట్స్ మీకు ఏ విధంగా హక్కు లేదు, మీకు ఏ విధంగా హక్కు ఉంది, ప్రతి ఒక్క డాక్యుమెంట్ సార్. ఎమ్మెల్యే గారికి నేను ఇదే చెప్తున్నాను, కేతిరెడ్డికి లైవ్లో కూర్చొని నా డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ ముందర పెట్టి మీ రికార్డింగ్స్ నేను ముందర పెడతాను. ఆయన ఏమంటాడు, ఒకనికి పుట్టిన కొడుకైతే నిరూపించండి అంటాడు. నేను ఒకనికే పుట్టినా నిరూపించేదానికి వచ్చినా ఎమ్మెల్యే వస్తే నేను లైవ్లో చర్చకు కూర్చునేదానికి సిద్ధంగా ఉన్నానండి. అంటే మీరు ఇంత ఆరోపణ చేస్తున్నారు కదా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఈసీ కానీ ఎవరి పేరు మీద సార్? రిజిస్టర్డ్ డాక్యుమెంట్ 1923 నుంచి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పరంగా నాకుంది సార్. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూసే పాస్బుక్ ఇస్తారు, ఆ పాస్బుక్ రానికుండా నాకు చేశారు సార్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పటికీ. ఈ MRO గారు, RDO గారు, ఎమ్మెల్యే గారు పరోక్షంగా అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ ఈయన పరోక్షంగా ఆయనకు స్వలాభం కోసము వాళ్ళని అడ్డు పెట్టుకొని ఇలాంటివి చేస్తున్నారండి. అంటే మీ మీదే ఇంత కక్ష కట్టి ఆయన మీ మీదే కక్ష కట్టి ఇంతమంది ఉన్నారు కదా, ధర్మవరం నియోజకవర్గం ఎన్నో మండలాలు ఉన్నాయి, ఎన్నో పల్లెలు ఉన్నాయి, ఎంతోమంది జనాభా ఉన్నారు అక్కడ. మీ మీదే స్పెసిఫిక్గా ముఖ్యంగా సోమశేఖర్ మీదే మీ స్థలాన్ని కబ్జా చేయాల్సినంత అవసరం ఏముంది కేతిరెడ్డిగా అనేది కూడా మాట ప్రజలు వినిపిస్తాం. ఆయన ఈగో క్యాండిడేట్ అండి. వీడు నా దగ్గరికే రావాలా, నా కాళ్ళే పట్టుకోవాలా, ఇచ్చింది తీసుకోవాలా అనే మాటలు కూడా చెప్పారండి. గుట్లూరు మారుతి వాయిస్లో ఉంది, వచ్చినామా కూర్చున్నామా ఇచ్చింది తీసిపోయినామా, నా డాక్యుమెంట్ ఇంత నేను ఇంత అని మాట్లాడకూడదు నువ్వు అని చెప్పేసి ఆ వాయిస్ ఉంది. ఇంకోటి ఏమంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వెనకల సపోర్ట్ లేదు,
ఇట్లా వాళ్ళని తొక్కితే కానీ బయటికి రాదు వాయిస్. 5 ఏళ్ళు సార్ కష్టపడి ఇబ్బంది పడి ఏడ్చి కొట్టించుకొని కేసులు పెట్టించుకొని ఎంఆర్ ఆఫీసులు చుట్టూ 100 సార్లు తిరిగి నేను పెట్టిన అర్జీలు ఇన్ని ఉంటాయి సార్. డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, రెవెన్యూ గారికి కావచ్చు, సీఎం గారికి కూడా నేను లెటర్లు రాయడం జరిగింది, మెయిల్స్ పెట్టడం జరిగింది. సార్ ఇట్లా చేస్తున్నారండి, ఎక్కడి నుంచి రెస్పాన్స్ లేదు సార్. అంటే మీరు ఈరోజు నేను కడుపు కాలే వచ్చాను సార్, నేను ఇవాళ న్యాయం కోసం వచ్చాను. అంటే మీరు ఇప్పుడు అన్నారు ఇంతకుముందు కేతిరెడ్డి గెలవకూడదు, ఓడిపోవాలి, అతను అందరికీ అన్యాయం చేస్తున్నాడు అని మీరు ఇప్పుడు అంటున్నారు కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో. ఇప్పుడు ఇంత సీరియస్గా మీరు ముందుకు వచ్చే ఇంత ఇదిగా మీరు ఆరోపణలు చేసే అంత అవసరం ఏంటి? అవసరం అంటే సార్ ఇప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నా భూమి కబ్జా చేసి నా నోరు ఎక్కడ పైకి ఎత్తనీకోకుండా చేశారు. అదే అధికారం లేకుంటే చాలామంది ప్రజలు ఆయన నుంచి భూ కబ్జాదారుల నుంచి విముక్తి పొందల్లా. చాలామంది నాలాంటి బాధితులు చాలా వరకే ఉన్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరికీ విముక్తి కలుగుతుందనే ఉద్దేశంతోనే నేను ఆ మాట చెప్తాను. వన్స్ మోర్ కేతిరెడ్డి కాదండి, నో మోర్ కేతిరెడ్డి ఇన్ పాలిటిక్స్. మీరు ఇంతకుముందు అన్నారు ప్రెస్ మీట్లో కూడా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అంటూ ఉదయం పోయేది ఏమిటి కోసం పోతున్నారా అని అన్నారు. మీరు ఏమన్నారు? ఆయన హెల్త్ కోసం వాకింగ్ చేస్తున్నారండి. ఆయనకు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు హైలైట్ చేసుకుంటా, కొంతమందిని వెటకారంగా మాట్లాడుకుంటా ఆయన హెల్త్ గురించి ఆయన వాకింగ్ చేస్తున్నారని చెప్పేసి నేను ఆరోపణ చేశానండి. అంటే పూర్తి స్థాయిలో మీరు ఏమంటారు? ఇప్పుడు మీకు ఆయన నుంచి మీకు ఏం కావాలి? మీరు ప్రజల్ని కానీ న్యాయస్థానాన్ని కానీ ఏం కోరుతున్నారు? మాకు న్యాయం జరగాలండి. కేతిరెడ్డి గారు 5 ఏళ్ళు చేసిన మాకు అన్యాయానికి, వాళ్ళు దాడి చేయించిన దానికి, వాళ్ళ అనుచరుల నుంచి మాకు అన్యాయం జరిగిన దానికి లైవ్లోకి వచ్చి కూర్చొని నా తప్పైందనన్నా ఒప్పుకోవాలా. అదండి నేను కోరుతున్నది. అది నాకు ధర్మవరం ప్రజలు సపోర్ట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇంకా బయటకు వస్తారని కూడా నేను ఆలోచిస్తున్నానండి. అంటే మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఏమైనా గతం గడిచిన రోజుల్లో మీకు ఎటువంటి ఏమైనా ప్రమాదం అంటే వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు కానీ, ఏమైనా వార్నింగ్లు కానీ, ఏమైనా అటాకులు చేయడం కానీ ఏమైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఏమైనా జరిగాయా లేదా? ఒకానొక టైంలో 2022 సంవత్సరంలో రాత్రి 9:30, 10 గంటల కాడ వాళ్ళ మనుషులు రావడం జరిగిందండి. చెప్పారు మీ కొడుకుని మా అమ్మగారితో అన్నారండి, మీ కొడుకుని జాగ్రత్త పెట్టుకోమ్మా, చాలా ఇబ్బంది పెడతాడు అందరినీ అని చెప్పేసి. అదొకటి సార్. బత్తలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక 20 మంది చుట్టుముట్టడం జరిగింది నన్ను ఒకసారి. బత్తలపల్లి ఎంఆర్ ఆఫీస్లో 20 మంది చుట్టుముట్టడం జరిగింది, బూతులు తిట్టడం జరిగింది, బెదిరించడం జరిగింది. చాలా వరకు సందర్భాలు జరిగాయి సార్. మీరు కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చారంటే ఎవరు నమ్మని పరిస్థితి ఉండదు. మీ వెనక ఎవరెవరు రాజకీయ నాయకులు ఉంటారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీలు ఎవరైనా కావచ్చు అని అంటారు. ఏమంటారు ప్రజలు, ఏం చెప్తారు సమాధానం? లేదు సార్, నేను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ నా సొంతంగా నేను నామినేషన్ వేసాను. ఎదిరించాలని చెప్పేసి నేను నామినేషన్ వేసానండి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏం కోరుకుంటున్నారు మీరు? వన్స్ మోర్ కేతిరెడ్డి కాదండి, నో మోర్ కేతిరెడ్డి ఇన్ పాలిటిక్స్. అదే నినాదం. ఓకే, ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే మాత్రం మన సోమశేఖర్ ఇతను నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగాలి, ఎమ్మెల్యే కేతిరెడ్డి అనేది ఓనే భూకబ్జాలు చేసుకుంటూ కూడా అరాచకాలు సృష్టించుకుంటూ అందరినీ ప్రజలు మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నాడంటూ కూడా పూర్తి స్థాయిలో సోమశేఖర్ ఆరోపణ చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా అతన్ని గెలిపిస్తే మాత్రం ఇంకా అన్యాయాలు అక్రమాలు ఎక్కువ జరుగుతాయి అంటూ కూడా ఈ నేపథ్యంలో సోమశేఖర్ వివరిస్తున్న పరిస్థితి. ఆయన పూర్తి స్థాయిలో కోరుకుంటున్నది సమాజం నుంచి కానీ న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరగాలి, నా భూమి నాకు కావాలి, లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఈ రకంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ స్వామితో రమేష్, TV6 నేషనల్ న్యూస్ ఛానల్, అనంతపురం నుండి.